హాయ్ హలో నమస్తే, నేను మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియో ఏం చూడబోతున్నామంటే, యాక్చువల్గా మన యూట్యూబ్ ఛానల్లో చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి, చాలా షోస్ అయితే ఉన్నాయన్నమాట. సో దాంట్లో కొత్త భాగంగా టాప్ 5. సో ఈ టాప్ 5 సెగ్మెంట్లో మనం ఎలాంటి వీడియోస్ చూస్తామంటే, ఏదైనా ఒక పర్టికులర్ డైరెక్టర్ ఆర్ హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, ఎనీ టెక్నీషియన్స్, కామెడీ యాక్టర్, ఎవరైనా కావచ్చు, సినిమాలో వర్క్ చేసే టెక్నీషియన్స్, వాళ్ళ యొక్క ఫిల్మోగ్రఫీలో నాకు నచ్చిన 5 సినిమాలు ఏవేవో వాటి గురించి డిస్కస్ చేసే ఒక సెగ్మెంట్గా ఇది ఉంటుంది. సో ఇప్పుడు ఒక డైరెక్టర్ని ఎత్తుకుంటే ఆ డైరెక్టర్స్ యొక్క ఫిల్మోగ్రఫీలో టాప్ 5 నాకు నచ్చిన సినిమాలు ఏవో వాటిని నేను సజెస్ట్ చేస్తాను, లేకపోతే మనం డిస్కస్ చేస్తాం. అదేలాగే ఒక హీరో, హీరోయిన్, కామెడియన్, మ్యూజిక్ డైరెక్టర్, ఇలా ఎవరైనా కావచ్చు. సో ఈ సెగ్మెంట్లో నేను ఫస్ట్ ఎవరి గురించి చేద్దాం అనుకున్నప్పుడు, సో ఒక సినిమాకి మూల కారణం అనేది ఒక డైరెక్టరే. సో ఒక సినిమా తీసే వాళ్ళు డైరెక్టరే సినిమా తీయగలుగుతారు. సో అలా మనం ఒక డైరెక్టర్ని ఒక సినిమాకి ఎప్పుడు ఒక టాప్ లెవెల్లో చూడాలి. అందుకే ఒక డైరెక్టర్ని క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. ఎందుకంటే ఒక క్యాప్టెన్ షిప్ని మొత్తం లీడ్ చేస్తారు. అదేలాగా ఒక డైరెక్టర్ ఒక సినిమాని స్టార్టింగ్ నుంచి రిలీజ్ అయ్యేంత వరకు లీడ్ చేస్తారన్నమాట. సో తెలుగులో ఎంతోమంది డైరెక్టర్స్ ఉన్నారు. పర్టికులర్గా నేను ఈరోజు డైరెక్టర్, రైటర్, స్క్రీన్ ప్లే రైటర్, ప్రొడ్యూసర్, డైలాగ్ రైటర్ అయిన కొరటాల శివ గురించి అయితే ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. నాకు ఎందుకు కొరటాల గారు అంటే ఇష్టం అంటే, ముఖ్యంగా వాళ్ళ తీసిన సినిమాలు అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చుతాయి. ఇప్పటిదాకా అయితే 6 సినిమాలు అయితే తను డైరెక్ట్ చేశారు. ఒక సినిమా ఇంకో 2 రోజుల్లో అయితే విడుదల అవబోతుంది, దేవరా. సో ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు 5 సినిమాలు. ఈ 5 సినిమాల్లో నాకు నచ్చిన సినిమాలు ఏవేవి అనేది నేను చెప్తాను. ఫస్ట్ మిర్చియే 2013 రిలీజ్ అయ్యి ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఇప్పటికీ మిర్చి సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా ప్రభాస్ అనేది చాలా స్టైలిష్గా అండ్ చాలా సూపర్గా చూపించుంటారు. అండ్ ఆ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ ఇవన్నీ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ముఖ్యంగా ఆ సినిమాలో డైలాగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. దాని తర్వాత 2015లో వచ్చిన శ్రీమంతుడు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఆ ఇయర్లో మహేష్ బాబు అన్న ఫ్యాన్స్ అందరికీ ఆ సినిమా ఒక మంచి ట్రీట్గా వచ్చింది. సో నేను ఆ సినిమాని చాలాసార్లు చూశాను, నాకు చాలా నచ్చిన సినిమా. అదేలాగే ఈ సినిమాలో కూడా డైలాగ్స్ నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఈ సినిమా రిలీజ్ అయ్యింది 2015. అండ్ ఆ నెక్స్ట్ ఇయర్ 2016 జనతా గ్యారేజ్, జూనియర్ ఎన్టీఆర్ అన్నతో వచ్చింది సినిమా. ఈ సినిమా కమర్షియల్గా బిగ్గెస్ట్ హిట్ అయింది. సో ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ మోహన్ లాల్ గారు ఇద్దరు నటించుంటారు. సో ఇద్దరు సూపర్గా పర్ఫామ్ చేస్తుంటారు అన్నమాట. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ఒక సూపర్ పాజిటివ్గా ఉంది. అండ్ ఈ సినిమాలో కూడా డైలాగ్స్ నాకు చాలా చాలా ఇష్టం. సో మీరు చెప్పండి, ఇప్పటిదాకా మీరు ఈ సినిమాని చూసే ఉంటారు, బట్ మీకు నచ్చిన సినిమాలు ఏమనేసి. అండ్ 2018 భరత్ అని నేను మళ్ళా మహేష్ అన్నతో కలిసి కొరటాల గారు శివ చేసిన సినిమా ఇది. ఈ సినిమా కూడా ఒక మంచి హిట్ అని చెప్పచ్చు వాళ్ళిద్దరు కాంబినేషన్లో. ఈ విషయంలో చాలా విషయాలు చాలా సూపర్గా చూపించుంటారు. సో ఎలక్షన్, పాలిటిక్స్లో ఎదురు పార్టీ అయినప్పటికీ సో వాళ్ళ మధ్య డీలింగ్స్ ఎలా ఉంటాయి సో అనేది చాలా సూపర్గా చూపించుంటారు కొరటాల గారు. అండ్ నాకు ఈ సినిమా చాలా చాలా ఇష్టం. అండ్ 2022 ఆచార్య రిలీజ్ అయింది, మెగాస్టార్ చిరంజీవి గారిది. స్టిల్ నవ్ ఇప్పటిదాకా నేను ఆ సినిమా అయితే చూడలేదు. దానికి ముఖ్యమైన రీజన్
నాకు ఆ సినిమాకి ఆ టైంలో మంచి ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉండింది. బట్ ఆ సినిమా రిలీజ్ అయినప్పుడే ఆ సినిమాకి వచ్చి ఫుల్ అండ్ ఫుల్ నెగటివ్ రివ్యూస్ వచ్చింది. సో దానికోసమే అందువల్లే నేను ఇప్పటిదాకా ఆ సినిమా చూడలేదు. ఎందుకంటే మనకి నచ్చిన డైరెక్టర్ ఒక హిట్ ఇస్తే మనం దాన్ని యాక్సెప్ట్ చేసుకోగలుగుతాం. బట్ మనకి నచ్చిన డైరెక్టర్ ఒక ఫ్లాప్ అనేది ఇస్తే అది మనం యాక్సెప్ట్ చేసుకునేదానికి కొంచెం టైం పడుతుంది. స్టిల్ నౌ నాకు ఇప్పటికీ ఆశ్చర్య సినిమా ఫ్లాప్ అయిన దానికి ఐఎమ్ రియలీ ఫీల్ అండ్ బ్యాడ్ అనమాట. సో ఎందుకంటే ఒక మంచి డైరెక్టర్ ఫ్లాప్ ఇస్తే అది ఇండస్ట్రీకి అంత మంచిది కాదు. సో 2022 రిలీజ్ అయింది ఆచార్య. 2 years తర్వాత ఇప్పుడు దేవరా పార్ట్ 1 అయితే వచ్చే ఫ్రైడే థియేటర్స్ రిలీజ్ అవుతా ఉంది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. ఈ సినిమా ఏదైతే దేవరా రిలీజ్ అవుతుందో ఈ సినిమా కొరటాల శివ గారికి అండ్ ఎన్టీఆర్ గారికి పెద్ద విజయం అందియాలని నేను ఆశపడుతున్నాను. అండ్ దేవరా సినిమా యొక్క ఫస్ట్ రివ్యూ అనేది ఆన్లైన్లో వచ్చింది. సో ఆ రివ్యూ ఇచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా. అనిరుద్ వచ్చి మెజారిటీగా తన చేసే పెద్ద పెద్ద ఫిలిమ్స్కి రివ్యూ అనేది ఇస్తాడు. అది మీకు తెలిసే ఉంటుంది ఈ టైంకి ఎలా అనేసి. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దేవరా మూవీ. మా ఊర్లో బుకింగ్స్ అనేది ఓపెన్ అయిపోయింది. తిరుపతిలో అన్ని షోస్ కూడా ఫుల్లే, ఆల్మోస్ట్ అన్నీ బుక్ అయిపోతున్నాయి. సో మీరు చెప్పండి, మీరు మీ ఊర్లో దేవరా సినిమా రిలీజ్ అవుతుందా? అవుతుందంటే ఏ థియేటర్స్లో టికెట్స్ బుకింగ్ ఆ యొక్క సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉందనేసి. తిరుపతిలో అతి పెద్ద రిలీజ్ అవబోతుంది దేవరా. సో ఐఎమ్ ఇయర్లీ వెయిటింగ్. ఇంకా నేనైతే దేవరా సినిమాకి టికెట్ బుక్ చేసుకోలేదు. సో ఖచ్చితంగా దేవరా సినిమాకి టికెట్ బుక్ చేసుకుని ఆ సినిమాలో థియేటర్కి వెళ్ళి చూస్తాను. ఎందుకంటే నాకు కొరటాల శివ గారు ఇష్టం అండ్ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళంటేనే నాకు చాలా ఇష్టం. సో వాళ్ళిద్దరి కోసం నేను ఆ సినిమాని థియేటర్లో వెళ్ళి చూస్తాను. అండ్ మీరు చెప్పండి, మీరు దేవరా సినిమాని థియేటర్లో పోయి చూస్తారా చూడరా అనేసి. అండ్ ఇప్పటిదాకా కొరటాల శివ వాళ్ళ డైరెక్షన్లో వచ్చిన సినిమాలు మీకు ఏవేవి ఇష్టం అనేసి నాకు తెలియజేయండి. అండ్ అంతే ఈ వీడియో. సో ఇదే ఈ టాప్ 5 సెగ్మెంట్. ఇప్పుడు ఒక డైరెక్టర్ అంటే ఒక డైరెక్టర్ సినిమాస్లోనే నాకు నచ్చిన సినిమాలు ఏమని కమెంట్ చేస్తా, నచ్చలేదంటే నచ్చలేదని చెప్తాను. సో ఇప్పటిదాకా నాకు కొరటాల గారు శివ ఏది కూడా నచ్చకుండా పోయింది లేదు. ఆచార్యాన్ని ఇంకా చూడలేదు కాబట్టి అది నాకు నచ్చిందా నచ్చలేదని నేను చెప్పలేను. సో అది పక్కన పెట్టేద్దాం. సో ఇప్పటిదాకా నేను చూసిన మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను, ఈ 4 సినిమాలు నాకు చాలా నచ్చిన సినిమాలే. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ దేవరా పార్ట్ 1. ఇట్ ఈస్ ఏ హ్యూజ్ బ్లాక్ బస్టర్ అవబోతుంది, దట్ ఈస్ షూర్. అటు అయినప్పుడు మనం సెలబ్రేట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఏ టెక్నీషియన్ గురించి, టెక్నీషియన్ అంటే హీరో, హీరోయిన్, కామెడియన్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరైనా కావచ్చు, పలానా వ్యక్తి ఫిల్మోగ్రఫీని టాప్ 5 వీడియో చేయండి అని మీకు ఏమైనా ఒపీనియన్ ఉంటే కమెంట్ చేయండి. నేను ఆ పర్టికులర్ పర్సన్ యొక్క సినిమాస్ని టాప్ 5 ఏదో నేను లిస్ట్ అవుట్ చేసి నేను వీడియో అనేది వేస్తాను. సో అంతే ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొరటాల శివ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటే ఈ వీడియో చూడండి. అండ్ వచ్చే దేవరా సినిమాని కూడా థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.